నమస్తే. ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం దామెర భీమన్నపల్లిలో మరి చిత్తాపూర్ నరేందర్ గారితో మరి ఏమాత్రం వ్యక్తిత్వం కోల్పోకుండా ఆత్మవిశ్వాసం తొనకకుండా మరి కెమెరా ముందు అన్ని మాట్లాడలే, ఇంతకుముందు చాలా మాట్లాడిండు. మరి ఇందాక మంచి డైలాగ్ వచ్చిండు, నలుగురు విధవలతో కూర్చుంటే ఐదో వాడు కూడా విధవవుతాడు. అది వాస్తవమే. నలుగురు మేధావులతో కూర్చుంటే ఐదో వాడు కూడా మేధావి అవుతాడు. ఇది కూడా గొప్ప మన అన్న నుంచి ఆ విషయం చేపట్టుకోవడం జరిగింది. బాగుంది, ఈ డైలాగ్ బాగుంది. నిజంగా మనం ఎంత కష్టపడి నలుగురు విధవలతో అనుకున్నాం అనుకో, మన అలాగే ఆగేసుకుంటాడు. ఇప్పుడు వైబ్రేషన్ అలా ఉంటుంది, అలా తప్పదు. ఇప్పుడు అన్నట్టు అందరిలో మనం డప్పు కొడుతుంటే వీళ్ళు ఊతారు, వీళ్ళు కూడా మనం ఊగాల్సి వస్తుంది. వాడు చేసే ఎమోషన్ కి మనకు రియాక్ట్ అవుతాం, అక్కడ వాతావరణం ఖరాబ్ అయిపోతుంది. మీరు ఎలా ఊరు గుడి వాతావరణం ప్రశాంతంగా అదే కదా, అలాంటి భావనలు అలాంటివి వస్తాయి. అక్కడ పెద్ద కొట్లాడు రాళ్ళు బాంబులు వేస్తే మనం ఏదుంటాం, మనం భయం భ్రాంతులు అవుతాం, పరిగెత్తుతాం. మనలో కందిరీగలు వచ్చినట్టు ఎక్కుతురా. అలాంటి సిచ్యువేషన్, అలాంటి మనం ఉన్న ప్లేస్ ఎలాంటివి ఉంటుందో మనం అలా అనుకుంటాం. అంటే మనం ఉండే జాగా పరిస్థితులు బట్టి పరిస్థితులు కూడా మనిషిని ప్రభావితం చేస్తుంది అంటారా? మరి ఇక్కడ నల్లగొండ జిల్లా రోరాడ్ ప్రాంతం ఇదంతా. అవును, అందరూ ఇప్పుడు కొంచెం నేను పెద్ద ఇబ్బంది పడే క్వశ్చన్ లేవేను. నల్లగొండ జిల్లా వెనకబడ్డదని నేను చదువుకుంటుంటే విన్నాను. నేను ఇక్కడ చూస్తే అలా అనిపించట్లేదే. అంటే ఒకప్పుడు వెనకబడ్డదా, ఇప్పుడు వెనకబడ్డది అని అంటే మాది హైదరాబాద్ దగ్గరలో 70 కిలోమీటర్లు ఉంది మనకి, మీదే అని మాది. అవును, పొద్దుకితే 2 రోజులు కూలి చేసుకుంటాం, 3వ రోజు వచ్చి వాడు సంపాదించుకునేది చిట్టి కట్టుకోవడం, డెవలప్ చేసుకోవడం ఉంది. అదే హైదరాబాద్ కు దూరంగా ఉన్న ప్రాంతాలు వెనకబడి ఉంటాయి నల్గొండ జిల్లా. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గం దాదాపు నాంపల్లి మరి కూడా తిరిగాను. ఎక్కడ చూసినా మంచి చక్కటి రోడ్లు ఉన్నాయి. అంటే మునుగోడు నియోజకవర్గం ఆ విధంగా అభివృద్ధి చెందిందా, లేకపోతే మీదే కూడా అలాగే ఉన్నాయా? అంటే డబల్ రోడ్ ఉన్నాయి, అన్ని డబల్ రోడ్ మంచి వచ్చినప్పుడు మాకు మంచి రోడ్లు వేయడం జరిగింది. ఎవరు వచ్చినప్పుడు? రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మంచి రోడ్లు పడ్డాయి. ఎందుకంటే నల్లగొండ జిల్లా నేను ఎందుకు ఇట్లా అంటే నీళ్లు పుష్కలంగా అనిపిస్తుంది నాకైతే. ఈ నీళ్ళకి ఎంతమంది కొట్లాడినాం అప్పుడు మేము, చాలా వరకు యుద్ధంలో కూడా మేము కూడా రాజశేఖర రెడ్డి తోటి కొట్లాడి నీళ్ళు కావాలి అవి కావాలి, స్పెషల్ గా కృష్ణ నీళ్ళు నల్ల కూడా పంపించిండు మీకు. ప్రస్తుతం ఇప్పుడు ఈ చెరువులు నిండడానికి అప్పుడు నిండడానికి కారణం ఇక్కడ ఇది నల్గొండ చండూరు కనగాళ్ళు వాగు వస్తుంది, కురంపల్లి వాగు అని వస్తుంది. అక్కడ ఆయనది కోట వెంకరెడ్డి. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఆ వాగు ఇడుచుకుంటే ఆయన శశశ్యామలం ఆయన నియోజకవర్గం, నల్గొండ నియోజకవర్గం. అది అదే నల్గొండ మొత్తం పూర్తి అభివృద్ధి చెందింది ఏం కాదంటారా మీరు? మీకు అభివృద్ధి అని అంటే చెందింది అనుకోవాలి. ఇప్పటికి ఇప్పుడు పరిస్థితికి అయితే మనిషికి కష్టపడితే ఉంది. మీరే అన్నారు కష్టపడితే సుఖం ఉంది, కష్టపడకపోతే దండగా. మరి ఇక రాజకీయ అంశాల దగ్గరికి అయితే వెళ్ళదలుచుకోలేదు, ఆధ్యాత్మిక వెళ్తాను. ఆధ్యాత్మిక పరంగా మీరు ఎక్కువ మీ కులదైవం ఎవరు? నాకు కులదైవం అంటే షిరిడి సాయిబాబా. దాదాపు కట్టుకోలు ఎక్కువ ఈరనాగమ్మ తెలుసా మీకు? ఈరనాగమ్మను మల్లికార్జున అలా కూడా వస్తుంటారు కదా, అలా అని ఎందుకని అలా ఒక దైవం ఏం లేదా, సబ్కా మాలిక్ ఏక, అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ఒకటి, అందరి దేవుడు ఒకటి. సంతోషం. మరి ఏమైనా పద్యాలు పాడగలరా? మాకేమి రావు. ఏమి రావా? మరి ఇంత ఆత్మవిశ్వాసం అనుకుంటా పిల్లలు ఏం చదువుతారు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్. బాబు ఇంటర్మీడియట్. రోజు పోయి వస్తారా అక్కడ? నల్గొండ హాస్టల్. అమ్మాయి కూడా అక్కడ. ఆమె ఏం చదువుతుంది? 10th అక్కడే ఉంటుంది. హాస్టలేనా? చూడండి, మరి అన్నతో మనకు కూడా పెద్దగా మాట్లాడానికి రాదు కనుక అన్నకు చూసింది చెప్పాలి. మీరు ఇంకేమైనా చెప్పగలరా? ఏం లేదా? ఓకే, మరి ఇద్దరితో మనం సెలవు తీసుకుందాం. ఒక్కసారి వారి ధర్మపత్నితో ఒక్క 5 నిమిషాలే ఇద్దరం కలిపి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాకుండా వారి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.